హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వేసవికాలం వస్తుంది కదా! సింపుల్‌గా ఎక్కువ శ్రమ లేకుండా వడియాలనైతే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అలాగే మనం ఉడికించుకునే పని లేదు. తక్కువ శ్రమతో ఈజీగా పెట్టేసుకోవచ్చనమాట. దీనికోసం మనం సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాము. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. అయితే కప్పు మెజర్‌మెంట్‌లో చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కొలుచుకొని పోసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. మనకి వడియాలు పోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా! నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి ఒక వెడల్పాటి గిన్నెలో అంటే ఒక పెద్ద గిన్నె తీసుకుంటున్నాను. ఒక పెద్ద గిన్నెలో పోసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం పైన పౌడర్ లాగా ఉంటుంది కదండీ! ఒక్కసారి కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసి ఉంచేసుకోండి. చూసారు కదా! 1కి 2 సార్లు కడుక్కున్నా ఏమి ఇబ్బంది లేదండి. నేనంతా ఒకసారి కడిగేసాను. పైన పౌడర్‌లా ఉంది. అది మొత్తం పోయిందనమాట. డస్ట్ లాగున్నది. ఇప్పుడు ఇలా కడిగిన సగ్గుబియ్యంలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి, అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నానండి. ఒక కప్పు సగ్గుబియ్యం నానడానికి 2 కప్పుల నీళ్ళైతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. చూసారు కదా! ఈ విధంగా 2 కప్పుల నీళ్లు వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోండి. అప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది సాఫ్ట్‌గా అయిపోతాయి. ఒక 2 గంటల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు 2 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని సగ్గుబియ్యం అయితే నానిపోయాయి గదా! చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతాయన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. వేరొక గిన్నెని తీసుకొని దానిలోకి మనం సగ్గుబియ్యం కొలుచుకున్న గిన్నెతోనే ఒక 4 కప్పుల వరకు వాటర్‌ని తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా! మనం మొత్తం కూడా ఇక్కడ 4 కప్పులు నీళ్ళని బాయిల్ చేసుకుంటున్నాము. అలాగే 2 కప్పుల నీళ్ళతో సగ్గుబియ్యాన్ని నానబెట్టాము. మొత్తం 6 కప్పుల వాటర్ అయితే మనం 1 కప్పు సగ్గుబియ్యానికి తీసుకున్నామనమాట. చూసారు కదా! ఈ విధంగా బాయిల్ అయిన వాటర్‌ని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌లో వేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ వదిలేసేయండి. మీరు తెల్లారి మార్నింగు సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవాలి అనుకుంటే ఎండ వచ్చే టైంకి చక్కగా మీకు రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. మీరు నైట్ పడుకునే ముందు ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా అయితే మనం వడియాలనైతే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! మనకి నైట్ పడుకునేటప్పుడు చేసి పెట్టానండి నేను. తెల్లారి మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఇది. ఏ విధంగా మనకి సగ్గుబియ్యం అయితే మెత్తగా సాఫ్ట్‌గా ఉడికిపోయినట్టు అయిపోయాయో చూసారు కదా! మనం వేడి నీళ్ళు పోయడం వల్ల మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయి ఉంటాయి. కన్సిస్టెన్సీ కూడా మనకి ఈ విధంగా సరిపోతుంది. ఎటువంటి ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా వాటర్ అనేది యాడ్ చేయకండి. ఈ కన్సిస్టెన్సీ అయితేనే పర్ఫెక్ట్‌గా మనకి వడియాలు పెట్టుకోవడానికి వస్తాయి. అలాగే మనం వేయించుకున్నప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్నన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఈ గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. నాకు మొత్తంగా ఒక 4 టైమ్స్ అయితే వచ్చేసింది గ్రైండ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా బ్యాటర్‌ని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనిలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఎక్కువ జీలకర్ర పట్టదండి. ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేసినా అంత మంచిగా అనిపించదు. చూసారు కదా! ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. అంతేనండి. సింపుల్‌గా బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం వడియాలుగా పెట్టేసుకుందామండి. నేనైతే ఎండలో పెట్టమని సజెస్ట్ చేస్తానండి. ఏ వడియాలైనా ఎండలో పెడితేనే చాలా చక్కగా వస్తాయి. చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. చూసారు కదా! పాలిథీన్ కవర్ తీసుకున్నానండి. మన ఇంట్లో బట్టలు కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ! అలాంటివైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా కానీ మనకి బ్యాటర్ అనేది వేడిగా ఉండదు కాబట్టి మనం ప్లాస్టిక్ దాని మీద పెట్టేసుకోవచ్చండి. మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి.
వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు మీకు ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి నేనైతే ఎండలో పెడతానండి. మీకు చూపించడం కోసం అయితే నేను ఈ విధంగా ఒక ప్లేట్‌లో పేపర్ వేసేసి పెట్టేస్తున్నాను. ఇంతేనండి. మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ అలా వేసేస్తే సరిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఎటువంటి ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేయకండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల నీళ్ళ వరకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. అంతేనండి. ఈ విధంగా నేను వడియాలన్నిటిని పెట్టేసుకున్నాను. నేను ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఎండిపోయాయి. మనకి ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతాయండి వెండిన తర్వాత. చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి పేపర్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతాయన్నమాట. మనకి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. సాంబార్‌లోకి కానీ, పప్పులోకి కానీ దేనిలోకైనా బావుంటాయి. మామూలుగా నార్మల్‌గా ఏం తోచనప్పుడు వేయించుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ అస్సలు పీల్చవు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఈ విధంగా ఎండిన వడియాల్ని తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఎండబెట్టేసుకున్నానండి. 2 డేస్ చక్కగా మంచి ఎండలో ఎండబెట్టేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు ఈ వడియాల్ని మనం ఆయిల్ హీట్ చేసుకొని, వేయించేసుకొని తినేయడమేనండి. చూసారు కదా! ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తాయో. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఆయిల్‌లో వేస్తే ఎంత ఫ్లఫీగా, ఎంత చక్కగా పొంగాయో. అంతేనండి. చాలా ఈజీగా వడియాలనైతే రెడీ చేసుకోవచ్చు. మనం ఉడికించే పని లేదు. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. వేడి వేడిది కాలుతుందేమో పెట్టడానికి అన్న ఇబ్బంది కూడా లేదండి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే చాలా వడియాలైతే అయిపోతాయండి. ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనకి చిక్కగా అయిపోతుంది అనే భయం కూడా లేదండి. ఒక గంట ఆగిన తర్వాతైనా మనం పిండి రుబ్బుకున్న తర్వాత గంట ఆగిన తర్వాతైనా పెట్టేసుకోవచ్చనమాట. అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత ఫ్లఫీగా ఎంత చక్కగా వచ్చాయో. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.